Okay, today our topic is KEBS. It is the part in the cross-sectional elements అండి. సో క్రాస్ సెక్షన్ ఎలిమెంట్స్ లో ఈ కెప్స్ అనేది ఒక పార్ట్. సో కెప్స్ అంటే మీకు ఆల్రెడీ మనం హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ రోడ్ డెవలప్మెంట్ ఇన్ హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ రోడ్స్ లో చూసుకున్నాం. టెర్జాగి, మెట్కాఫ్, ఎక్కడ ముట్టల్ ఫోర్డ్ అని ఇలా ప్రతి ఒక్కళ్ళు లాస్ట్ లో పేమెంట్ లేయర్స్ కి చివర్లో ఒక పొడుగు పెద్ద స్టోన్ ప్రొవైడ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకు అంటే లాటరల్ మూవ్మెంట్ అనేది ఈ లేయర్ పేమెంట్ లేయర్స్ అనేవి లాటరల్ డైరెక్షన్ లో సపోజ్ ఇక్కడ ఏదైనా వెహికల్ వెయిట్ పడ్డప్పుడు ఆ యొక్క సాయిల్ కానీ ఆ పేమెంట్ లేయర్స్ కానీ ఇలా సైడ్ కి మూవ్ కాకుండా ఉండడం కోసం ఈ కెప్ స్టోన్స్ అనేవి యూజ్ అవుతాయి. సో అందుకోసం మనకి ఈ కెప్ స్టోన్స్ యూజ్ చేస్తుంటారు. సో వీటి గురించి మనం ఆల్రెడీ హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ రోడ్స్ లో నేర్చుకున్నాం. సో కెప్స్ కి డెఫినేషన్ ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే ఇది ద బౌండరీ బిట్వీన్ ద పేమెంట్ అండ్ షోల్డర్. సో ఇది పేమెంట్, ఇది షోల్డర్. ఫర్ ఎగ్జాంపుల్ షోల్డర్ అనుకోండి. సో ఇది పేమెంట్ కి షోల్డర్ కి మధ్యలో ఉండేదాన్ని కెర్బ్ అంటాము. అదే విధంగా సపోజ్ ఇది ఫుట్పాత్ అనుకోండి. సో ఫుట్పాత్ కి పేమెంట్ కి మధ్యలో కూడా ఉంటుంది. ఇట్లా రెండు చోట్ల ఉంటుంది. ఉంటే ఫుట్పాత్ కి పేమెంట్ కి మధ్యలో కూడా ఉంటుంది. అదే విధంగా షోల్డర్ కి ఫుట్పాత్ కి మధ్యలో ఉంటుంది. ఫుట్పాత్ కి పేమెంట్ కి మధ్యలో ఇట్లా అన్ని ఏరియాలో మనకి ఏంటంటే జస్ట్ ఈ లాటరల్ మూవ్మెంట్ ఆఫ్ ది సాయిల్ అనేది జరగకుండా ఉండడం కోసం ఇలా మనకి యూజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, అదండి. ఓకే, సో ఇందులో ఈ కెప్స్ లో 4 టైప్స్ ఉంటాయి మెయిన్ గా. అందులో మెయిన్ గా 3 టైప్స్ కన్సిడర్ చేస్తాము. సో మౌంటబుల్ ఆర్ సబ్మర్జ్డ్ టైప్ ఉంటాయి ఇందులోనే. సో ఒక్కొక్క దాని గురించి డైరెక్ట్ గా డయాగ్రామ్స్ లో చూస్తే సరిపోతుంది. ఇది ఫస్ట్ వన్ సబ్మర్జ్డ్ టైప్. ఇక్కడ ఎల్లో కలర్ చూపించారు చూసారా, ఇవి సబ్మర్జ్డ్ టైప్, లేదా ఇక్కడ కొంచెం లైట్ గా ఉంది. ఈ సబ్మర్జ్డ్ టైప్ బ్యారియర్స్ ఏంటంటే జస్ట్ మనకి ఏంటంటే లాటరల్ మూవ్మెంట్ ఆఫ్ ది పేమెంట్ లేయర్స్ జరగకుండా ఉండడం కోసం ఈ సబ్మర్జ్డ్ టైప్ ఆఫ్ కెప్స్ యూజ్ చేస్తుంటారు. అయితే దీని వల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు మనకి. సో నెక్స్ట్ వచ్చేసి మౌంటబుల్ టైప్ కెప్స్ ఉన్నాయి. ఈ మౌంటబుల్ టైప్ కెప్స్ ఎలా ఉంటాయంటే జస్ట్ 10 సెంటీమీటర్ హైట్ అబోవ్ పేమెంట్ ఉంటాయి. అంటే ఇది ఈ పేమెంట్ కి నెక్స్ట్ వచ్చే పేమెంట్ కి జస్ట్ 10 సెంటీమీటర్స్ అబోవ్ ఉంటాయి. ఇదిగో ఇలా ఈ విధంగా జస్ట్ 10 సెంటీమీటర్స్ ఈ పేమెంట్ తో పోలిస్తే ఈ పేమెంట్ జస్ట్ ఒక 10 సెంటీమీటర్స్ హైట్ ఎక్కువగా ఉంటాయి. సో వీటి వల్ల యూజ్ ఏంటంటే ఎప్పుడైనా ఈ స్లోప్ వచ్చేసి నార్మల్ ఫ్లాట్ స్లోప్ ఉంటుంది. మరి స్టీప్ స్లోప్ ఏముండదు, జస్ట్ ఫ్లాట్ స్లోప్ ఉంటుంది, జస్ట్ నార్మల్ స్లోప్ ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ మౌంటబుల్ టైప్ ఏం చేస్తుందంటే కొంచెం మనకి ఏదైనా వెహికల్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ, ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కానీ, లేదా ఇంకేదైనా ఖాళీ ఉన్నప్పుడు మాత్రం ఇట్లా దీని నుంచి ఎక్కి పాస్ అవడానికి, ఎప్పుడైనా వెళ్ళడానికి ఇలా యూజ్ అవుతుంది. సో ఇది మౌంటబుల్ టైప్. ఓకేనా, సో ఎందుకు యూజ్ చేస్తాం, జస్ట్ మాక్సిమం ఈ మౌంటబుల్ టైప్ ఉంటే ఏమవుతుందంటే ఈ వెహికల్స్ పేమెంట్ ఈ డైరెక్షన్ ఈ డైరెక్షన్ లోనే వెళ్తుంటారు. అంటే షోల్డర్స్ మీదకి కానీ ఫుట్పాత్ మీద కానీ ఎక్కడానికి ట్రై చేయరు. ఇది ఉంది అనుకోండి. సో ఎట్లా దీని మీద కూడా వచ్చి వెహికల్స్ మూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండడం కోసం కొంచెం మౌంటబుల్ టైప్ ప్రొవైడ్ చేస్తారు. ఈ మౌంటబుల్ టైప్ ప్రొవైడ్ చేస్తే ఏమవుతుందంటే కొంచెం వెహికల్స్ అనేవి ఎలాంగ్ ద డైరెక్షన్ లోనే పోతాయి. ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కానీ, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ జస్ట్ ఈ పేమెంట్ మీదకి ఈ కెర్బ్ మించి పైకి ఎక్కి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం ఫ్లాట్ స్లోప్ ఉంటుంది కాబట్టి కొంచెమే డిఫికల్టీ ఉంటుంది, లైట్ డిఫికల్టీ, అంటే ఎక్కి కుదేసినట్టు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సెమీ బారియర్ టైప్. ఇది ఎలా ఉంటుందంటే టోటల్ హైట్ ఆఫ్ ది పేమెంట్ కి దానికి ఎంత హైట్ ఉంటుందంటే 15 సెంటీమీటర్ హైట్ లో ఉంటుంది. సో 15 సెంటీమీటర్ హైట్ లో వచ్చేసి దీని క్రాస్ స్లోప్ వచ్చేసి 1:1 లో రేషియోలో ఉంటుంది. అంటే హారిజంటల్ 1 మీటర్ వెళ్తే వర్టికల్ హైట్ కూడా 1 మీటర్ వర్టికల్ హైట్ కి వెళ్తాం. ఇలా ఈ టైప్ ఆఫ్ స్లోప్ ఉంటుంది. ఓకేనా, సో ఈ టైప్ ఆఫ్ స్లోప్ మనకి ఉంటుంది. ఇది ఇప్పుడు అంటే ఈ టైప్ ఆఫ్ కెప్స్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా పెడెస్ట్రియన్ ట్రాఫిక్ వాల్యూమ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ కొద్దిగా హెవీగా ఉన్న ఏరియాలో ఈ టైప్ ఆఫ్ కెప్స్ యూజ్ చేస్తుంటారు. అయితే ఇది కూడా సమ్ టైమ్స్ బాగా ఎమర్జెన్సీ అయినప్పుడు, ఏదైనా అంబులెన్స్ వెళ్ళాలన్నప్పుడైనా, లేదా వెహికల్స్ పాడైనప్పుడు కానీ, లేకపోతే సైడ్ కి కాసేపు రెస్ట్ తీసుకోవడానికని ఒకవేళ పేమెంట్ సైడ్ కి వెళ్ళాలన్నప్పుడు మాత్రం ఈ సెమీ బ్యారియర్ టైప్ యూజ్ చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే పెడెస్ట్రియన్ మీదకి డైరెక్ట్ గా ట్రాఫిక్ రాదు, కొంచెం మోర్ డిఫికల్టీగా ఫీల్ అవుతారు ఎక్కడానికి, దీని నుంచి వెహికల్ ఎక్కడానికి. సో చాలా కష్టపడి ఎక్కాలి. సో ఒక ఎమర్జెన్సీ పర్పస్ లో మాత్రం యూజ్ చేస్తాం. మిగతా టైం అంతా ఆన్ ద రోడ్ మీద వెహికల్స్ వెళ్తుంటాయి. నెక్స్ట్ వన్ కంప్లీట్
కంప్లీట్లీ బ్యారియర్ టైప్. సో ఇది ఎంత అంటే స్లోప్ 1:0.25 లేదా 1:4 రేషియోలో గుర్తుపెట్టుకోండి, లేదా 1:0.5. సో 0.25 మీటర్ వెళ్తే చాలు, 1 మీటర్ వెర్టికల్ హైట్ కి రీచ్ అవ్వాలి, ఇలా ఉంటుంది. సో దీని టోటల్ హైట్ వచ్చేసి 20 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఇది కంప్లీట్లీ బ్యారియర్ టైప్. ఇదైతే ఏకంగా అర్బన్ ఏరియాస్ లో ఎక్కడైతే పెడెస్ట్రియన్ ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుందో అలాంటి ఏరియాలో ఈ బ్యారియర్ టైప్ యూజ్ చేస్తుంటారు. ఇన్ బిట్వీన్ పేమెంట్ లేన్స్ మధ్యలో కూడా ఈ టైప్ ఉంటాయి, ఎందుకంటే పెడెస్ట్రియన్ రోడ్స్ ట్రాఫిక్ దాటడానికి మధ్య మధ్యలో ఇలా ప్రొవైడ్ చేస్తారు. సో వీటి వల్ల కొంచెం మనకి ప్యాసింజర్స్ సేఫ్ గా ఉంటారు. ఓకేనా, ఇది. సో ఏంటి, పేమెంట్ కి ఫుట్ పాత్ కి మధ్యలో ఉండే వాటిని కెప్ స్టోన్ అంటాము. లేదనుకుంటే పేమెంట్ కి షోల్డర్స్ కి, లేదా పేమెంట్ కి ఫుట్ పాత్ కి, ఇలా వీటి రెండింటి మధ్యలో ఉండే ఒక స్టోన్స్ ని కెప్ స్టోన్స్ అంటాము, కెప్స్ అంటాము. వీటిని మనం దేనికి యూజ్ చేస్తామంటే మెయిన్ గా ద లాటరల్ మూవ్మెంట్ ఆఫ్ ది సాయిల్ అనేది రెసిస్ట్ చేయడం కోసం యూజ్ చేస్తూ ఉంటామండి. ఓకేనా. సో నెక్స్ట్ టాపిక్, సో రోడ్ మార్జిన్, సో షోల్డర్స్ అంటారు. సో షోల్డర్స్ యొక్క పిక్చర్స్ మనం ఆల్రెడీ డ్రా చేసాము. 1 సెకండ్. ఓకే, ఇవేంటండి షోల్డర్ అంటే, ఇదిగోండి. ఓకే, షోల్డర్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ వన్ టైప్ ఆఫ్ పేమెంటే. కాకపోతే ఇది కంప్లీట్లీ ఏమంటారు, ఇంపర్వియస్ లేయర్ కాదు, జస్ట్ ఎమర్జెన్సీ పర్పస్ లో మాత్రమే యూజ్ చేస్తారు దీన్ని. సో ఓకేనా. సో ఇక ఈ పక్కన ఉన్నటువంటి సాయిల్, రోడ్డు పక్కన ఉన్నటువంటి సాయిల్ మెటీరియల్ ని మనం జనరల్ గా ఏమంటామంటే షోల్డర్స్ అంటాం. ఇక్కడ నుంచి అప్ టు ఈ ఏరియా వరకు, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి మట్టి కనిపిస్తుంది చూసారా, దీన్నే షోల్డర్స్ అంటాము. సో షోల్డర్స్ అని ఎందుకంటామంటే ఎప్పుడైతే ఇక్కడ హెవీ ట్రాఫిక్ ఉంటుందో అప్పుడు వెహికల్స్ ఏమైనా పాడైనప్పుడు కానీ, ఎమర్జెన్సీ పర్పస్ లో కానీ, ఆ వెహికల్స్ అనేది ఈ డైరెక్షన్ లో వెళ్ళినప్పుడు ఈ ఈ లేన్ యూజ్ చేసుకుంటారు. అంటే ఈ ట్రాఫిక్ ఈ డైరెక్షన్ లో ఈ మట్టి మించి పోతుంటారు. చూడండి, ఇక్కడ స్మూత్ గా వెహికల్స్ పాస్ అయినటువంటి మీకు టైర్ అచ్చులు ఇవి కనపడుతున్నాయి. సో ఈ విధంగా మనకి వెహికల్స్ మూవ్మెంట్ అనేవి ఉంటాయి. సో వీటిని షోల్డర్స్ అంటాం. షోల్డర్స్ అనేది ఏంటంటే ఇట్ ఇస్ బియాండ్ ద క్యారేజ్ వే. ఈ క్యారేజ్ వే దాటిన తర్వాత మనకి షోల్డర్స్ ఉంటాయి. ఇవి ఎమర్జెన్సీ లేన్స్ లో యూజ్ అవుతాయి. సో ఇదేంటంటే ఈ పేమెంట్ లేయర్ తో పోలిస్తే దీని యొక్క షోల్డర్స్ యొక్క క్రాస్ లోపు ఇంకొంచెం స్టీప్ గా ఉంటుంది. ఓకేనా. సో జనరల్ గా అలా చెప్తారు. ఓకే. సో డెఫినేషన్ వచ్చేసి ఇట్ ఇస్ ఎడ్జ్ ఆఫ్ ది రూరల్ రోడ్స్ బియాండ్ ద క్యారేజ్ వే. క్యారేజ్ వే దాటగానే ఉంటుంది. క్యారేజ్ వే దాటిన తర్వాత రూరల్ రోడ్స్ కైనా అర్బన్ రోడ్స్ కైనా బియాండ్ ద క్యారేజ్, ఇదంతా క్యారేజ్ వే. ఇటు పక్కన మనకి ఈ ఉన్నటువంటి పేమెంట్ సర్ఫేస్ నే క్యారేజ్ వే అంటాం. ఓకేనా. సో అది నెక్స్ట్ వన్, దాని యూజెస్ ఏంటంటే యూజెస్ కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ అంటాము. సో ఆ షోల్డర్స్ కూడా సఫిషియెంట్ లోడ్ బేరింగ్ కెపాసిటీ ఉండాలి. ఎందుకంటే సపోజ్ ఒక్కొక్కసారి వెహికల్స్ మన కాలే ముందు కూడా అప్పుడప్పుడు వెహికల్స్ ఇటువైపు పడిపోయి ఉన్నాయి చూసుంటారు. సో ఎందుకంటే ఈ పేమెంట్ ఈ షోల్డర్స్ అంటే మట్టే ఇది. సో దీనికి కూడా స్ట్రాంగ్ గా మనం వెల్ కాంపాక్ట్ చేయాలి. ఎందుకంటే బాగా కాంపాక్ట్ చేయకపోతే ఏమవుతుందంటే, సో ఆటోమేటిక్ గా ఇక్కడ ఏమైనా వాటర్ వచ్చినప్పుడు దిగబడిపోతాయి వెహికల్స్. సో ఓవర్ టర్న్ అయిపోయి కింద పడిపోతాయి. అట్లా వీటికి కూడా సఫిషియెంట్ బేరింగ్ కెపాసిటీ ఉండాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వన్, ఇట్ షుడ్ బి యూజ్ఫుల్ యాజ్ ఏ ఓవర్టేకింగ్ పర్పస్. ఎప్పుడైతే వెహికల్స్ ఓవర్టేక్ చేయాలనుకున్నా, ఎప్పుడైనా ఇంకేదైనా వెహికల్స్ ఇట్లా ఎమర్జెన్సీ పర్పస్ లో కానీ, అంబులెన్స్ వెళ్ళడానికి ఇట్లా సమ్ టైమ్స్ లో ఇది మనకి క్యారేజ్ అనేది ఓవర్టేకింగ్ చేసుకోవడానికి మనకి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇట్ షుడ్ వెహికల్ డ్యామేజ్ ఆర్ యాక్సిడెంట్. ఎప్పుడైనా వెహికల్స్ డ్యామేజ్ అయినా, యాక్సిడెంట్ అయినా అప్పుడు ఏమవుతుంది, ఆ పోలీసు వచ్చి, ఆ ఇన్సూరెన్స్ ఏజెంట్ వీళ్ళందరూ వస్తారు, వచ్చి టకటక ఫోటోలు తీసుకొని ఆ ఏరియా అంతా క్లియర్ చేసేసుకుంటారు. సో అప్పటిదాకా వెహికల్ రోడ్ యాక్సిడెంట్స్, రోడ్ కండిషన్ డయాగ్రామ్స్, కొలిజన్ డయాగ్రామ్స్ ఫ్యూచర్ లో వస్తాయి. సో ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది, రీజన్ ఏంటి, ఇట్లా అన్ని చూసి క్లాసిఫై చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. సో అందుకోసం అప్పటిదాకా వెహికల్స్ అలాగే ఉంచుతారు. అప్పటిదాకా వెహికల్స్ ఆపేసరికి ట్రాఫిక్ పెరిగిపోతుంది. అందుకని అలాంటి టైప్ లో ఈ షోల్డర్స్ నుంచి వెహికల్స్ పేమెంట్ ట్రావెల్ అయ్యి వెళ్ళిపోతుంటారు అనమాట. ఓకేనా. అది నెక్స్ట్ వన్, ఇట్ షుడ్ బి అవే ఫ్రమ్ ది అడ్జసెంట్ లైన్. సో దాదాపుగా మరీ దగ్గర ఉండకూడదు, అసలు యాక్చువల్ దగ్గరగా ఉండాలి. సో అదొకటి. నెక్స్ట్ వన్, ఈ షోల్డర్స్ అనేవి ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి రఫ్, చాలా రఫ్ గా ఉండాలి. మరీ స్మూత్ గా ఉందనుకోండి, అందరూ ఆ షోల్డర్స్ నుంచే పోవడానికి, ఓవర్టేక్ చేయడానికి యూజ్ చేస్తుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే
ట్రాఫిక్ గానీ, యాక్సిడెంట్స్ గానీ ఛాన్సెస్ అనేవి మోర్‌గా ఉంటాయి. అందుకని అది షుడ్ బి షోల్డర్స్ అనేవి రఫ్‌గా ఉండాలి. షోల్డర్ యొక్క కలర్ కంప్లీట్‌గా సెపరేట్ కలర్‌లో ఉండాలి. ఇక్కడ మీకు ఈ డయాగ్రామ్‌లో చూపిస్తాను. ఇదేమో బ్లాక్ కలర్‌లో ఉంది. ఇక్కడ సాయిల్ ఏ కలర్‌లో ఉంది? రెడ్ కలర్‌లో ఉంది. సో, ఎందుకంటే ఎంత దూరం పోయినా మీకు చూడండి ఆ యొక్క పేమెంట్ ఈజీగా, క్లియర్‌గా మనకు విజిబిలిటీ ఉంటుంది. అంటే మనం పేమెంట్ మీదకి నుంచి షోల్డర్ మీదకెళ్ళకుండా ఈ కలర్ యొక్క డిఫరెన్స్ మనకి యూజ్ అవుతుంది. సో, దాని యొక్క షోల్డర్స్ కలర్ అనేది డిఫరెంట్‌గా ఉండాలి. అదే సీసీ రోడ్డుకైతేనేమో బ్లాక్ కలరు, బ్లాక్ కాటన్ టైప్ ఏదైనా సాయిల్ ఉన్నా లేకపోతే రెడ్ కలర్ సాయిల్ అలాంటివి యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో, మినిమమ్ యాస్ పర్ ఐఆర్‌సీ అయితే డిజైరబుల్ అయితేనేమో 4.6 మీటర్స్ వరకు ప్రొవైడ్ చేసుకోవచ్చు షోల్డర్స్. సో, ఈ 4.6 మీటర్స్ ఉంటే ఏమవుతుందంటే, ఒకవేళ వెహికల్స్‌ని మీరు ఇక్కడ ఈ షోల్డర్స్ మీద వెహికల్ మీద ఇక్కడ వెహికల్స్‌ని ఆపినా మీకు ఇక్కడి నుంచి ఇక్కడికి పేమెంట్ క్యారేజ్ వేకి మధ్యలో సైడ్ క్లియరెన్స్ 1.85 ఉంటుంది. సో, దానివల్ల ఏమవుతుందంటే మీకు ఒకవేళ ఏదైనా వెహికల్స్ వచ్చినా యాక్సిడెంట్ అవ్వకుండా కూడా మీకు ఈ సెపరేట్‌గా దానికి స్పేస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఓకేనా? నెక్స్ట్ వన్ యాస్ పర్ ఐఆర్‌సీ అయితే మినిమమ్ విడ్త్ ఆఫ్ షోల్డర్ వచ్చేసి 2.5 మీటర్స్. ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. మీరు ప్రతీదీ కొన్ని ఇంపార్టెంట్ ఐటెమ్ ఉంటుంది. యాస్ పర్ ఐఆర్‌సీ సింగిల్ లేన్ విడ్త్ ఎంతంటే 3.75 మీటర్స్ అలా గుర్తుపెట్టుకోవాలి. రోడ్ మార్జిన్స్‌కులాగా ఇందులో ఇవన్నీ రోడ్ మార్జిన్స్‌లో పార్టు. సో, ఆ ప్రకారంగా మినిమమ్ యాస్ పర్ ఐఆర్‌సీ వచ్చేసి 2.5 మీటర్స్ ఉండాలి. ఓకేనా? ఇదంతా షోల్డర్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. షోల్డర్ అంటే ఏంటంటే క్యారేజ్ వే విడ్త్‌కి బియాండ్‌గా ఉంటుంది. సో, ఫుట్‌పాత్‌కి వీటికి ఇట్లా ఉంటాయి. అర్బన్ రోడ్స్‌కి గాని, రూరల్ రోడ్స్ గాని క్యారేజ్ వేకి బియాండ్‌గా ఉంటాయి. సో, వీటి యొక్క పర్పస్ ఇది. ఇట్లా ఈ టైంలో యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ పార్కింగ్ లేన్స్. సో, పార్కింగ్ లేన్స్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే. సో, సపోజ్ ఇది రోడ్ అనుకోండి. ఇది రోడ్ అనుకోండి. ఇటు మధ్యలో కొంచెం స్పేస్ వదిలిపెడతారు. ఇక్కడ వెహికల్స్‌ని సమ్ పార్కింగ్ స్పేసెస్ లైన్స్ ఇలా డ్రా చేసి ఉంచుతారు. సో, మనకి కావాల్సినట్టుగా ఇది మధ్యలో సెంటర్. ఇది వెహికల్ పేమెంట్ రోడ్ ఇది. సో, ఈ వెహికల్స్‌ని ఏమైనా ఉంటే వెహికల్స్‌ని ఇక్కడ పార్క్ చేసుకుంటారు. సో, వీటిని పార్కింగ్ లేన్స్ అంటాం. ఓకేనా? ఇవి వితిన్ ద క్యారేజ్ వే ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఆ ఏరియాని బట్టి ఉండకపోవచ్చు ఇవి. ఓకేనా? సో, ఇది సెంటర్ లైన్ రోడ్డు. ఇది పార్కింగ్ లేన్. ఇది పార్కింగ్ లేన్. ఇది పార్కింగ్ లేన్. బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్, బేస్డ్ ఆన్ ఏరియా బట్టి బోత్ సైడ్స్ ఉండొచ్చు. సింగిల్ సైడ్ ఉండొచ్చు. యాంగిల్ పార్కింగ్ ఉండొచ్చు. పారలెల్ పార్కింగ్ ఉండొచ్చు. అయితే పారలెల్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తే మంచిది. అంటే వెహికల్స్‌ని అలాంగ్ ద ఈ పేమెంట్ ఏ డైరెక్షన్‌లో ఉందో ఆ డైరెక్షన్‌లో ప్రొవైడ్ చేసుకుంటే పార్కింగ్ ఏమవుతుందంటే కొంచెం సేఫ్‌గా ఉంటుంది. కాకపోతే ఎందుకంటే మీరు వెహికల్స్‌ని ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్స్‌ని ఈ విధంగా ఆహ్, పార్క్ చేశారనుకోండి వెహికల్స్‌ని. ఈ విధంగా అడ్డంగా ఈ డైరెక్షన్‌లో పార్క్ చేశారనుకోండి. ఏమవుతుంది ఇక్కడ వెహికల్‌కి ఉన్నటువంటి పేమెంట్‌కి మెయిన్ రోడ్‌కి ఈ గ్యాప్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇటు నుంచి వచ్చే వెహికల్స్ దీనివల్ల యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, వీలైనంత వరకు వెహికల్స్‌ని పారలెల్ డైరెక్షన్‌లో మీరు పార్క్ చేస్తే స్పేస్ మిగులుతుంది. సైడ్ క్లియరెన్స్ కూడా ఉంటుంది. సో, ఏ ప్రాబ్లమ్ ఉండదు. సో, అట్లా ఈ పార్కింగ్ లేన్స్ యొక్క విడ్త్ కూడా ఫిక్స్‌డ్‌గా ఇట్లనే ఉంటుంది. సో, మినిమమ్ 3 మీటర్స్ అనేది ఉంటుంది యాస్ పర్ ఐఆర్‌సీ అయితే. సో, ఇంకా అంతకంటే అడిషనల్ పార్కింగ్ లేన్స్ మీకు కావాలంటే ఆ ఏరియాలో బట్టి దాని యొక్క ట్రాఫిక్ డిమాండ్‌ని బట్టి, అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్‌ని బట్టి మనం దీన్ని ఎక్స్‌ట్రా ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఈ పార్కింగ్ లేన్స్‌లో జనరల్‌గా పారలెల్ పార్కింగ్ ప్రొవైడ్ చేసుకుంటే బెటరు. సో, యాంగిల్ పార్కింగ్ చేయకపోవడం బెటర్. యాంగిల్ పార్కింగ్ చేయకపోవడం బెటర్. ఎందుకంటే సో, ఈ యాంగిల్ పార్కింగ్ చేయడం వల్ల రోడ్ విడ్త్ తగ్గిపోతుంది. సో, దీనివల్ల అటు ఇటు తిప్పేటప్పుడు ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ అయ్యి జరిగే ఛాన్స్ ఉంటుంది. సో, అందుకోసం వీటిని పార్కింగ్ లేన్స్ అంటాం. సో, దీనికి సంబంధించిన డయాగ్రామ్ నేను చూపిస్తాను. ఓకే. ఒక్క నిమిషం టైం పట్టుతుంది. ఇదిగోండి. ఓకేనా? సో, ఇక్కడ వెహికల్స్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ పారలెల్‌గా పార్కింగ్ చేసి ఉంచారు. సో, పారలెల్ పార్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఇటు ఈ డైరెక్షన్‌లో వెళ్ళే వెహికల్స్, ఈ డైరెక్షన్‌లో వెళ్ళే వెహికల్స్‌కి దీనికి పెద్ద ప్రాబ్లమ్ లేదు. విడ్త్ సరిపడా ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుంది యాంగిల్ పార్కింగ్ చేయడం వల్ల వెహికల్స్ ఏమవుతుంది కొంచెం దగ్గరగా ఉంటాయి. సో, ఏమన్నా ఇక్కడ పార్కింగ్ ఏరియా ఉంటే బావుంది గానీ, ఒక్కోసారి పార్కింగ్ ఏరియా లేనప్పుడు ఈ వెహికల్ ఇగో ఇక్కడ దాకా వస్తుంది. ఇగో ఈ వైట్ లైన్‌కి కొంచెం దగ్గర దాకా వస్తుంది. అప్పుడు ఈ వెహికల్స్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా మనకి ప్రాబ్లమ్ ఉంటుంది. సో, దీన్ని పార్కింగ్ లేన్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి లే బైస్. సో, లే బేస్ అంటాము. సో, ఇవేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొత్తగా ఎళ్తున్నారు. సో, ఖమ్మం టు సూర్యాపేట, ఖమ్మం టు హైదరాబాద్ లేదా ఖమ్మం టు విజయవాడ ఎళ్తున్నారు. సో, మీకు కొత్త రోడ్ కాబట్టి ఎటెళ్తే ఏమొస్తుందో, ఏ డైరెక్షన్‌లో వెళ్తుందో మీకు తెలీదు కాబట్టి ఒక్కొక్కసారి రిఫ్రెష్‌మెంట్ కోసమైనా చాలా లాంగ్ డ్రైవ్ చేసి మీకు విసికి బోర్ వచ్చి కాబట్టి పక్కకు ఆపుతుంటారు వెహికల్స్. లేదా మీరు కొత్త డైరెక్షన్‌లో ముందు పెద్ద ఇంటర్సెక్షన్ ఉంది. రైట్ ఎళ్ళాలా, లెఫ్ట్ ఎళ్ళాలా వెళ్ళడానికి మీకు ఇక్కడ ముందొక రూట్ మ్యాప్, గైడ్ మ్యాప్ అని ఉంటుంది. సో, ఈ గైడ్ మ్యాప్ మీకు మీరు ఎటెళ్ళాలో తెలుసుకోవడం కోసం ఇట్లాంటి లే బేస్ కన్‌స్ట్రక్షన్ చేస్తారు. ఇట్ షుడ్ బి అవే ఫ్రమ్ ద రోడ్ ఇంటర్సెక్షన్. ఈ లే బేస్ అనేది ఇంటర్సెక్షన్ ఆఫ్ రోడ్స్ ఉంటాయి కదా! మోర్ థాన్ 2, 3 రోడ్స్ ఇంటర్సెక్ట్ అయ్యే దానికంటే కొంచెం కొంచెం దూరంగా ఉండాలి. ఆల్‌మోస్ట్ 75 మీటర్స్ దూరం ఉంటే మంచిది. అయితే
దీన్ని కర్వేచర్ డైరెక్షన్ లో ఉంటే బాగుంటుంది. సో మినిమం 15 మీటర్ విడ్త్ ఉండాలి. ఉంటే ఏమవుతుందంటే స్టార్టింగ్ ఎండింగ్ లో ఇలా ఉంటే మనకి ఈజీగా కనిపిస్తుంది. సో ఇది మెయిన్ గా దేనికి యూజ్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వెహికల్ ఇక్కడ సపోజ్ నేను ట్రై చేస్తాను. సపోజ్ ఇది మెయిన్ రోడ్డు. యాక్చువల్ గా రోడ్ వెళ్ళేది ఇది. సో మీరు వెహికల్ సపోజ్ మీరు ఇటు వెళ్ళాలి అనుకున్నారు. ఇటు వెళ్ళాలో తెలియదు కొత్త మీ రోడ్డుకి. సో మీరు ఏం చేస్తారు, వెహికల్ ని ఇక్కడ ఆపుతారు. సో మీరు వెహికల్ ని ఇక్కడ ఆపి అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చుంటూ ఉంటారు ఎటు వెళ్ళాలి ఎటని. కానీ ఇది ఆపోజిట్ వెహికల్స్ వెళ్తుంటాయి, ఇటు నుంచి వెళ్ళే వెహికల్స్ ఉంటాయి. సో ఏమవుతుంది, సో మీరు ఆపేసరికి ఆటోమేటిక్ వెనక నుంచి వచ్చే యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదా ట్రాఫిక్ ఆగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఇలాంటి ప్రాబ్లం లేకుండా ఈ లేబేస్ ఉంటాయి. ఈ లేబేస్ వల్ల యూజ్ ఏంటంటే, సో మీరు ఎప్పుడైతే వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఆ వెహికల్స్ ని ఇక్కడ సైడ్ కి తీసుకొచ్చి మీరు పార్క్ చేసుకొని, మీరు కాసేపు వీలైనంత సేపు అర్థం చేసుకొని అప్పుడు మీరు ఇక డైరెక్ట్ గా వెహికల్స్ ని ముందుకు వెళ్ళిపోవచ్చు. అట్లా మీకు ట్రాఫిక్ ఇంటరప్షన్ జరగకుండా యాక్సిడెంట్ జరగకుండా ఈ లేబైస్ అనేవి యూజ్ అవుతాయి. ఓకేనా. సో ఇది అది. సో దీనికి సంబంధించిన పిక్చర్ డౌన్లోడ్ చేశానా, ఒక్క నిమిషం ట్రైన్ పడుతుంది. ఓకేనండి, లేదులేండి. ఓకే, మేబీ స్లైడ్స్ లో ఉంటుంది మీకు. అప్పుడు చూపిస్తాను స్లైడ్స్ లో వచ్చినప్పుడు ఎక్కడైనా మీకు. అంత క్లియర్ గా మెన్షన్ చేయకపోయి ఉండొచ్చు వీటిలో. ఇదిగోండి ఇక్కడ బేస్ చూసారా, ఇక్కడ ఇలాంటి ఏరియాస్ ని ఇక్కడ బ్రిడ్జ్ ఉంది. బ్రిడ్జ్ దగ్గర ఏం చేశారు, సైడ్ కి సపరేట్ స్పేస్ ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే ఒకవేళ రెస్ట్ తీసుకోవడానికి అట్లా యూజ్ అవుతుంది అనమాట. ఇట్లాంటివి వీటన్నిటిని లేబైస్ అంటారు. సమ్ ఎక్స్ట్రా విడ్త్ అనేది సమ్ కర్వేచర్ డైరెక్షన్ లో ప్రొవైడ్ చేస్తారు. సో ఇది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బస్ బేస్. ఓకే, బస్ బేస్ అంటే బస్ స్టాండ్. ఇప్పుడు మనకి మెయిన్ సెంటర్ లో అయితే మన ఖమ్మంలో అయితే బస్ స్టాండ్ ఉంటుంది. బట్ విలేజెస్ లో కానీ యాక్చువల్ గా ఇంకెక్కడైనా అర్బన్ ఏరియాస్ లో కానీ ఇంటర్మీడియట్ స్టాప్స్ అంటే ఇప్పుడు హైదరాబాద్ లో అనుకోండి, ఎవ్రీ 1 మీటర్ 2 మీటర్స్ కి బస్ స్టాప్స్ ఉంటాయి. సో ఈ బస్ స్టాప్స్ కి ఏం చేస్తారు, ఆర్టీసీ వాళ్ళు ఏకంగా రోడ్ మీద ఆపుతారు. అలా ఆపితే ఏమవుతుంది, ట్రాఫిక్ ఇంటరప్షన్ అవుతుంది, ట్రాఫిక్ పెరిగిపోతుంది. అందుకోసం మనం ఏం చేస్తాం, సేమ్ ఈ లేబేస్ ఎలాగైతే ఉంటాయో వీటికి కూడా సపరేట్ విడ్త్ అనేది ఓన్లీ ఇటు బస్సెస్ వెళ్ళడానికి సపరేట్ వే అనేది ఉంటుంది. దీన్ని బస్ బేస్ అంటారు. సో ఇక్కడ ఓన్లీ బస్ షెల్టర్ సైడ్ కి ఉంటుంది. సో వెహికల్స్ ఏదైతే ఉంటాయో అవి ఇక్కడ వెహికల్స్ ని ప్యాసింజర్స్ ని ఎక్కించుకోవడానికి దింపడానికి ఈజీగా ఉంటుంది. సపరేట్ గా మనకి ఇటువైపు ట్రాఫిక్ చేంజ్ అవ్వడానికి మధ్యలో వీలైతే ట్రాఫిక్ సెపరేటర్స్ అంటే డివైడర్ ఏదైనా ఉంటే డివైడర్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఈజీగా వెళ్ళడానికి వితౌట్ ట్రాఫిక్ ఇంటరప్షన్ లేకుండా దీని యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ ని కూడా డిజైన్ చేసేటప్పుడు జాగ్రత్తగా డిజైన్ చేసుకోవాలి. ఈ బస్ బే కూడా రోడ్ ఇంటర్సెక్షన్ పక్కనే పెట్టకూడదు. ఎందుకంటే ఏమవుతుందంటే పక్కన రోడ్ ఇంటర్సెక్షన్ పక్కన వెహికల్స్ ఆపామనుకోండి, ఏమవుతుంది, ట్రాఫిక్ ఇంటరప్షన్ ఎక్కువ అవుతుంది, ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అవుతాయి. సో దానివల్ల మనకి ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. సో అందుకని మనకి ఇది ఎప్పుడైనా సరే బస్ బేస్ 75 మీటర్స్ తర్వాత చెప్పండి ఏంటి రికార్డు 75 మీటర్స్ అవే రోడ్ ఇంటర్సెక్షన్ అనేది చేస్తూ ఉంటాను. ఓకేనా. సో బస్ బే అంటే 75 మీటర్స్ షుడ్ బి అవే ఫ్రమ్ ద రోడ్ ఇంటర్సెక్షన్. సో ఎందుకంటే విత్ ఇన్ ద రోడ్ లో ఉంటే ఏమవుతుంది, విత్ ఇన్ ద దగ్గర నియర్ టు ఇంటర్సెక్షన్ అయితే ఏమవుతాయి, ఈ వెహికల్స్ అట్లా ఆగి వెళ్ళిపోయేసరికి వెనక సైడ్ ట్రాఫిక్ అవుతుంది. సో అందుకోసం ఈ విధంగా యూజ్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే స్లో మూవింగ్ ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో అలాంటి కండిషన్ లో కూడా ఈ బస్ బే యూజ్ అవుతుందండి. సో ఇవన్నీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రోడ్ మార్జిన్స్ కిందకి వస్తుంది. నెక్స్ట్ వన్ ఇంకోటి వచ్చేసి ఫ్రంటేజ్ రోడ్ ఏంటంటే, నేను క్లియర్ గా తెలుగులో చెప్తాను మీకు అర్థమవుతుంది. సో ఇదేమో పెద్ద మంచి ఎక్స్ప్రెస్ వే, పెద్ద హైవే, నేషనల్ హైవే, మంచి కంట్రోల్ ఎక్స్ప్రెస్ వే. అంటే దీని మీద నుంచి వెహికల్స్ జుమ్ అని ఒక 120 కిలోమీటర్ స్పీడ్ తో 100 కిలోమీటర్స్ 110 కిలోమీటర్ స్పీడ్ తో వెళ్ళేటువంటి వే ఉన్నటువంటి వే ఇది. సో ఇటు నుంచి వచ్చేది దీని కింద గ్రేడ్ సపరేట్ ఇంటర్సెక్షన్ కింద ఉంది. అంటే కింద నుంచి ఇంకొక రోడ్ అనేది వెళ్తుంది. సో ఇదేమో మామూలు హైవే అంటే స్టేట్ హైవేనో మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ అదర్ డిస్ట్రిక్ట్ రోడ్ కావచ్చు. ఓకేనా. సో ఇదేమో మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ కావచ్చు. సో అదేమో ఎక్స్ప్రెస్ వే కావచ్చు, మంచి నేషనల్ హైవే కావచ్చు. ఓకేనా. సో సపోజ్ ఈ మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ లో కానీ స్టేట్ హైవేలో ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రాఫిక్ మూవ్మెంట్ కోసం ట్రాఫిక్ ఇటు నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్సన్స్ ఈ కంట్రోల్ ఎక్స్ప్రెస్ వేస్ లోకి ట్రాన్స్ఫర్ అవడానికి ముందు మనకు ఒక కనెక్టివిటీ ఉంటుంది. ఓకేనా. ఈ కనెక్టివిటీనే ఫ్రంటేజ్ రోడ్ అంటాం. ఓకేనా. ఈ కనెక్టివిటీనే ఫ్రంటేజ్ రోడ్ అంటాం. అదొకటి క్లియర్ డ్రా చేస్తాం. సో ఇక్కడ కనబడేటువంటి రోడ్ ఉంది చూసారా, సో దీన్ని ఫ్రంటేజ్ రోడ్ అంటాం.
ఓకేనా? సో, ఈ ఫ్రంటేజ్ రోజు ఎలా ఉండాలంటే, ఈ డైరెక్షన్ ఈ పేమెంట్ డైరెక్షన్ ఎలా ఉందో, అదే డైరెక్షన్‌లో మనం దీన్ని కనెక్ట్ చేస్తూ ఉండాలి. సో, ఈ రెండిటిని సెపరేట్‌గా గ్రేడ్ సెపరేటెడ్ ఇంటర్సెక్షన్‌తో కలపాలి. ఎందుకంటే మళ్ళీ 2 కలిపితే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి, సో, గ్రేడ్స్ అంటే కింద రోడ్డు కిందనే పోతుంటుంది. పై రోడ్డు పైకే వెళ్తుంది. అంటే ఓవర్ బ్రిడ్జ్ అనేది కన్‌స్ట్రక్షన్ చేయాలనమాట. అంటే కింద నార్మల్ హైవే వెళ్తుంది. పైన నేషనల్ హైవే, ఇంపార్టెంట్ హైవే వెళ్తూ ఉంటుంది. సో, ఇక్కడ ఉన్నటువంటి స్పీడ్ రెస్ట్రిక్షన్ ఇక్కడ ఎటువంటి స్పీడ్ రెస్ట్రిక్షన్ ఉండదు కాబట్టి, సో, వెహికల్స్ చాలా ఫాస్ట్‌గా వెళ్తాయి. సో, ఏ ప్రాబ్లమ్ ఉండదు. సో, ప్రొవైడ్ చేసుకుంటే అక్కడక్కడ మీకు అక్ అక్కడక్కడ మీకు ప్రొవైడ్ చేసుకుంటే, ఈ త్రూఅవుట్ ద ఇంటర్సెక్షన్ మీకు కావాలనుకుంటే, మీకు సెపరేట్‌గా ట్రాఫిక్ మీడియన్స్ కనుక ప్రొవైడ్ చేసుకుంటే, ఒకవేళ వెహికల్స్ ఇలా మీరు ఫ్రీగా ఎటువంటి యాక్సిడెంట్స్ లేకుండా కన్‌స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు. వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సో, ఇది ఫ్రంటేజ్ రోడ్స్ అంటాం వీటిని. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క డయాగ్రాము లేదు ఇక్కడ క్లియర్‌గా నాకు దగ్గర. నెక్స్ట్ వన్ డ్రైవ్ వేస్. డ్రైవ్ వేస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఈ లే వేస్ లాగా ఈ డ్రైవ్ వేస్ కూడా సేము. ఇదేంటంటే సపోజ్ ఈ సింపుల్‌గా ఎలాగైతే ఉంటుందో ఈ డైరెక్షన్‌లో ఉంటుంది. అంటే నార్మల్ పేమెంట్ విడ్త్‌కి సమ్ ఎక్స్‌ట్రా వన్ సైడ్ గాని, బోత్ సైడ్స్ గాని సమ్ టైమ్స్ ప్రొవైడ్ చేస్తారు. సో, ప్రొవైడ్ చేసినప్పుడు ఏంటంటే, ఈ డ్రైవ్ వేస్ ఏంటంటే ఏదైనా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ పోపించుకోవడానికి సో, పెట్రోల్ బంక్‌లో ఎలా ఉంటుందండి? సో, పెట్రోల్ వేపించుకోవడానికి ఈ విధంగా ఉంటుంది. సో, పెట్రోల్ వేపించుకోవడానికి లేదా వే బ్రిడ్జ్ గాని, లేకపోతే సర్వీస్ స్టేషన్ గాని, సో, అంటే ఏదైనా ప్రాబ్లమ్ వస్తే రిపేర్ చేపించుకోవడానికి ఇట్లా వీటి కోసం ఈ డ్రైవ్ వేస్ లాగా యూజ్ అవుతాయి. ఇది కూడా అంతే సేమ్ అవే ఫ్రమ్ ది ఇంటర్సెక్షన్. రోడ్ ఇంటర్సెక్షన్‌కి చాలా దూరంలో ఉండాలి. సో, అండ్ ద రేడియస్ ఆఫ్ ది కర్వ్ షుడ్ బి లార్జ్. సో, కర్వ్ అనేది వీలైనంత వరకు ఎంత లార్జ్ ఉంటే అంత మంచిది. ఎందుకంటే లాంగ్ వెహికల్స్ కూడా ఈజీగా వచ్చి ఈజీగా వెహికల్స్‌లో అందులోకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వన్ సైకిల్ ట్రాక్స్. సో, సైకిల్ ట్రాక్స్ ఏంటంటే ఎక్కడైతే పెడెస్ట్రియన్ ట్రాఫిక్ సారీ ఎక్కడైతే సైకిల్ ట్రాఫిక్ వాల్యూమ్ ఎక్కువగా ఉంటుందో, ఎక్కడైతే సైకిల్ ట్రాఫిక్ వాల్యూమ్ ఎక్కువగా ఉంటుందో, అక్కడ సైకిల్ ట్రాక్స్ ప్రొవైడ్ చేయాల్సొస్తుంది. సో, మినిమమ్ యాస్ పర్ ఐఆర్‌సీ మినిమమ్ సైకిల్ ట్రాక్ విడ్త్ వచ్చేసి 2 మీటర్స్ అన్నా ఉండాలి. ఏది ఎక్కడైతే పెడెస్ట్రియన్ ట్రాఫిక్ వాల్యూమ్ ఉంటుందో. సో, అంతకంటే ఎక్కువగా ఉందనుకోండి ట్రాఫిక్ వాల్యూమ్ అంటే కన్సిడర్ చేసినటువంటి సైకిల్ ట్రాఫిక్ వాల్యూమ్ చాలా ఎక్కువగా ఉందనుకోండి. సో, అడిషనల్ లేన్‌కి 1 మీటర్ విడ్త్ ఎక్స్‌ట్రా యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో, ఈ సైకిల్ ట్రాక్ ఎక్కడుంటుందంటే పేమెంట్‌కి ఫుట్‌పాత్‌కి దాటిన తర్వాత ఉంటుంది. లేదా ఈ సైకిల్ ట్రాక్ ఎక్కడ ఉంటుంది? పేమెంట్ ఫుట్‌పాత్ తర్వాత ఉంటుంది. కొన్ని కొన్ని ఏరియాస్‌లో ఈ 2 కలిపి పక్క పక్కన గూడా ఉండొచ్చు. అంటే బేస్డ్ ఆన్ ఏరియాని బట్టి. మాక్సిమం అయితే ఫుట్‌పాత్ తర్వాతే ఉంటుంది సైకిల్ ట్రాక్. ఎందుకంటే ఈ సైకిల్ ట్రాక్ ఉన్నోళ్ళు సడెన్‌గా పేమెంట్ మీదకి రాకుండా ఉండడం కోసం ఇలా సైకిల్ ట్రాక్ ఫుట్‌పాత్‌కి సెపరేట్‌గా ఉంటుంది. సో, దీనికి కూడా సమ్ స్లోప్ ప్రొవైడ్ చేసుకోవాలి. ఎందుకంటే వ వ డ్రైన్ వాటర్ ఏదన్నా వచ్చినా ప్రాబ్లమ్ కాకుండా ఉండడం కోసం ఇలా సెపరేట్‌గా ఉంటుంది. అదొకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి సైడ్ వాక్స్ అంటాం. వీటిని ఫుట్‌పాత్ అంటాం, సైడ్ వాక్స్ అంటాము. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇది ఫుట్‌పాత్. ఇది ఫుట్‌పాత్ దేనికోసం అండి? ఎక్కడైతే పెడెస్ట్రియన్ ట్రాఫిక్ వాల్యూమ్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో, సో, అక్కడ ఈ పెడెస్ట్రియన్ ట్రాఫిక్ వాల్యూమ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఫుట్‌పాత్ కన్‌స్ట్రక్షన్ చేయాల్సొస్తుంది. సో, మినిమమ్ విడ్త్ వచ్చేసి యాస్ పర్ ఐఆర్‌సీ ద మినిమమ్ విడ్త్ ఆఫ్ ది ఫుట్‌పాత్ విడ్త్ వచ్చేసి 1.5 మీటర్స్ కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ అంతకంటే ఎక్కువ విడ్త్ ఉంటే అంతకంటే ఎక్కువ పెడెస్ట్రియన్ వాల్యూమ్ ఉంటే మనం దాని విడ్త్ అక్కడున్న ఏరియాని బట్టి మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇట్ షుడ్ బి స్మూత్. ఎందుకంటే మంచిగా లేదనుకోండి, ఫుట్‌పాత్ సరిగ్గా లేదనుకోండి, సో, ఆ ఫుట్‌పాత్ మీద నడవడానికి ఇంట్రెస్ట్ చూపిచ్చరు జనాలు. ఏముంది రోడ్ మీద దిగుతారు, లేకపోతే ఈ సైకిల్ ట్రాక్ మీద దిగుతారు. అలా కాకుండా దీని సెపరేట్ వే, దీన్ని నీట్‌గా ఉండాలి. దాని డిజైన్ కూడా కరెక్ట్‌గా ఉండాలి. సో, దీనికి కూడా క్రాస్ స్లోప్ మినిమమ్ 2.5-3% త్రూ ఔట్ ద ఇంక్లినేషన్ టు డ్రైనేజ్ వైపు ఉండాలి. ఎందుకంటే వర్షం వాటర్ ఇక్కడ పడ్డా గాని ఆగిపోయాయనుకోండి, ఫుట్‌పాత్ పాడైపోతుంది. లేదా పేమెంట్ లేయర్స్ గాని, సైకిల్ ట్రాక్స్ మీద వాటర్ వస్తాయి కాబట్టి, సో, ఈ ఫుట్‌పాత్‌కి కూడా మినిమమ్ క్రాస్ స్లోప్ 2.5-3% ప్రొవైడ్ చేస్తే మంచిది. ఓకేనా? నెక్స్ట్ వన్ గార్డ్ రైల్స్. గార్డ్ రైల్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది. కన్నగిరి బ్రిడ్జి ఇటువైపు మనకి అటు ఇటు ఆ బ్రిడ్జ్‌కి కానీ ఏరియాస్‌లో మీకు స్టీల్‌వి ప ఫెన్సింగ్ త్రూ ఔట్ ద లెంగ్త్ ఆఫ్ ది రోడ్ అంతా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైతే హైట్ ఆఫ్ రోడ్, ఆ రోడ్ యొక్క హైట్ 3 మీటర్స్ కంటే ఎక్కువగా ఎక్కడైతే ఉంటుందో, అక్కడ మనం గార్డ్ రైల్స్ కానీ, గార్డ్ స్టోన్స్ కానీ ప్రొవైడ్ చేస్తాం. ఎందుకంటే, ఆ వెహికల్స్ అనేది కింద పడిపోకుండా ఉండడం కోసం ఒకవేళ తగిలినా, ఒకవేళ స్లిప్ అయినా దీన్ని టచ్ అయ్యి అక్కడే ఆగిపోతాయి గానీ వెహికల్స్ కింద పడిపోవు. అంటే మరీ ఎక్కువ డ్యామేజ్ జరగకుండా అక్కడే ఆగిపోతాయి కాబట్టి, ఈ గార్డ్ రైల్స్ యూజ్ అవుతాయి. ఇంకా ఈ గార్డ్ రైల్స్ ఏంటంటే, ఈ మనకి డైరెక్షన్ గూడా రిప్రజెంట్ చేస్తాయి. అంటే ఆల్టర్‌నేటివ్ కలర్స్ యూజ్ చేసినా గానీ, ఇంకేదైనా యూజ్ చేస్తే మనకి ఆటోమేటిక్‌గా రోడ్ యొక్క అలైన్‌మెంట్‌ని కూడా మనకి గార్డ్ రైల్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క డయాగ్రామ్స్ ఎక్కడైనా ఉన్నాయా? నేను చూసి పెట్టాను.
ఇదిగోండి వీటిని గార్డ్ రైల్స్ అంటాము. సో ఇగో ఇక్కడ గార్డ్ రైల్స్ అంటే ఇట్లా మధ్య మధ్యలో ఐరన్ ఫ్రేమ్స్ ఉంటాయి. సైడ్స్‌కి అవి ఉంటాయి. సో ఇట్లా మనకేంటంటే ఇవి మనకి వెహికల్స్ అటువైపు పడిపోకుండా ఉండడం కోసం, ఎక్స్‌ట్రా ఏమి డ్యామేజ్ జరగకుండా ఉండడం కోసం యూజ్ అయితాయి. వీటిని గార్డ్ రైల్స్ అంటాం. సో ఇది కాకుండా ఏంటంటే ఇంకోటేంటంటే మనం మున్నేర్ బ్రిడ్జ్ ఉంది చూసారా? మున్నేర్ బ్రిడ్జ్ దగ్గర మనకి గార్డ్ రైల్స్ కూడా ఉంటాయి. అంటే గార్డ్ స్టోన్స్ ఉంటాయి. అంటే రాళ్ళతో అక్కడక్కడ ఇట్లా ప్రొవైడ్ చేస్తుంటాయి. ఇక్కడ చుక్కలు ఉన్నాయి గదా! ఇలా వీలుంటే బోత్ సైడ్స్ పెట్టుకోవాలి గార్డ్ స్టోన్స్. ఇది కూడా అంతే సేమ్ 3 మీటర్స్ అబోవ్ ఉన్నప్పుడు ఈ గార్డ్ స్టోన్స్ మనం ప్రొవైడ్ చేసుకుంటే మంచిది. సో గార్డ్ స్టోన్స్ ప్రొవైడ్ చేసుకుంటే మంచిది. వీటికి ఆల్టర్‌నేట్‌గా బ్లాక్ అండ్ వైట్ కలర్ ప్రొవైడ్ చేస్తే మనకి ఆటోమేటిక్‌గా విజిబిలిటీ కూడా మనకి ఎక్కువగా ఉంటుంది. నైట్ టైమ్ అయినా, డే టైమ్ అయినా ఉంటుంది. సో జనరల్‌గా వీటికి స్టోన్స్‌కి గాని, వీటికి గాని బ్లాక్ అండ్ వైట్ కానీ, బ్లాక్ అండ్ యెల్లో గాని యూజ్ చేస్తారు. ఎందుకంటే బ్లాక్ అనేదేమో మార్నింగ్ టైమ్ బాగా క్లియర్‌గా కనిపిస్తుంది. వైట్ ఏమో నైట్ టైమ్ బాగా క్లియర్‌గా కనిపిస్తుంది. అది వైట్ ఆర్ యెల్లో మనకి నైట్ టైమ్ క్లియర్‌గా కనిపిస్తుంది. ఇట్లా మనకి గార్డ్ స్టోన్స్, గార్డ్ రైల్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎంబాంక్‌మెంట్ గనక ఆ యొక్క ఆహ్, హైట్ ఆఫ్ ది పేమెంట్ అనేది 3 మీటర్స్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు వీటిని ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఎంబాంక్‌మెంట్స్ అంటే స్లోప్ గాని, ఏరియా గాని ఇవి ఉంటాయి చూసారా? సో వీటిని ఎంబాంక్‌మెంట్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రా చేసి చూపిస్తాను. ఇప్పుడు సపోజ్ ఇది గ్రౌండ్. ఈ గ్రౌండ్‌ని మనం కట్ చేసి మనం ఇలా సపోజ్ మీదొక యాక్చువల్‌గా గ్రౌండ్ లెవెల్ ఇలా ఉంది. ఇది ఇంత క్లియర్‌గా కనిపించట్లేదు ఇది. ఓకేనా? ఓకేనా? మీ గ్రౌండ్ లెవెల్ ఇదే యాక్చువల్‌గా. కానీ మీరు ఏం చేస్తారు? మీరు పేమెంట్‌ని పైకెక్కడో హైవే అనేది ఇదే అండి. అందుకే హైవే అని ఎందుకంటామంటే ద వే విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ ద కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ది పేమెంట్ విచ్ ఈస్ అబోవ్ ద గ్రౌండ్. వెరీ హై ఆన్ ద గ్రౌండ్. గ్రౌండ్‌కి చాలా హై అంటే ఇది హైలో ప్రొవైడ్ చేస్తాం. దేనికి? వే కోసం. ఏది? ఓన్లీ వెహికల్స్ యొక్క వే కోసం మనం ఈ నేచురల్ గ్రౌండ్ స్లోప్ కంటే చాలా హైట్‌లో ప్రొవైడ్ చేస్తాం కాబట్టి దీన్ని హైవే అంటాం. అయితే సో ఇక్కడ హైవే ఫార్మ్ చేయడానికి ఏమంటాం? వీటిని ఎంబాంక్‌మెంట్ అంటాం. సో ఇదంతా మనం లేయర్ బై లేయర్ మనం కన్‌స్ట్రక్షన్ చేయాలి. సో ఎంబాంక్‌మెంట్ అంటాం. ఇక్కడ ఫ 2 టైప్స్ ఉన్నాయండి. లో స్లోప్, స్టీప్ స్లోప్ ఆర్ హై స్లోప్ ఆర్ లో స్లోప్ లేదా స్టీప్ స్లోప్ ఆర్ జెంటిల్ స్లోప్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు లో స్లోప్ ఆర్ ఫ్లాట్ స్లోప్ గనుక ప్రొవైడ్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఇలా పేమెంట్ విడ్త్ వస్తుంది. కాకపోతే ఇక్కడ విడ్త్ ఇంతే వస్తుంది. అదే స్టీప్ స్లోప్ ప్రొవైడ్ చేశాననుకోండి, ఇట్లా నిట్ట నిలువుగా స్టీప్ స్లోప్ ప్రొవైడ్ చేసామనుకోండి, అదే విడ్త్ దగ్గర సో స్టీప్ స్లోప్ ప్రొవైడ్ చేస్తే ఏమవుతుంది మనకి ఇదిగోండి. ఇక్కడ చూడండి పేమెంట్ విడ్త్ ఇంతే ఉంది ఇక్కడ. ఫార్మేషన్ విడ్త్ ఆర్ విడ్త్ ఆఫ్ ఫార్మేషన్ అంటాం. సో దీన్ని ఇక్కడ ఎంబాంక్‌మెంట్ ఎంతుంది? తక్కువుంది. అదే ఇక్కడ విడ్త్ ఆఫ్ పేమెంట్ ఎక్కువగా ఉంది. సో బేస్డ్ ఆన్ స్లోప్ ఇక్కడ జెంటిల్ స్లోప్ ఉంది లేదా లో స్లోప్ ఉంది. సో జెంటిల్ స్లోప్ ఉండడం వల్ల ఏమవుతుంది? ఈ యొక్క ఎంబాంక్‌మెంట్ విడ్త్ తక్కువవుతుంది. కాకపోతే స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అదే ఇక్కడ మాత్రం జెంటిల్ స్లోప్ అయితే ఏమవుతుంది? స్టెబిలిటీ తక్కువగా ఉంటుంది. అంటే ఎప్పుడైనా వర్షం వస్తే ఇదంతా ఈజీగా జారిపోతూ ఉంటుంది సాయిల్‌లో కరిగేసి. విడ్త్ ఆఫ్ ది పేమెంట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఓకేనా? సో, ఆ ఏరియాని బట్టి, ఆ కన్సిడర్‌ని బట్టి రైనీ ఏరియానా, అక్కడున్న సాయిల్ యొక్క స్టెబిలిటీ వీటిని బేస్ చేసుకొని మనం డిజైన్ జేసుకోవాల్సొస్తుంది. సో, హైస్‌లో ప్రొవైడ్ చేస్తే మనకి విడ్త్ ఎక్కువొస్తుంది. కాకపోతే ఏంటంటే స్టెబిలిటీ ఉండదు. సో, ఈ రెండిటి గురించి పాయింట్స్ అనమాట. ఓకేనా? హ్మ్.